చెప్తాను. అయితే చెప్పబోయే ముందు ఇందాక తిమోతి బ్రదర్ మనోహర్ గురించి సాక్ష్యం చెప్పారు. ఇందాక మార్నింగ్ మనకి వాక్యం అయిపోయిన తర్వాత ఒక మాట చెప్పారు. యవ్వనస్తుల కూడిక కాబట్టి నేను ఆ మాటను పట్టుకొని నా వాక్యానికి ఆ ఆ సందర్భం బట్టి నేను వాక్యం చెప్పాలని నేను భావిస్తున్నాను. ఉదయం యాక్చువల్లీ నేను ఏంటంటే మధ్యాహ్నం ఉందాం అనుకోలేదు. దేవుని తలంపు బట్టి సరే కాసేపైనా నేను వాక్యం చెప్పాలని దేవుడిచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక క్విక్ 2 క్వశ్చన్స్ నేను మనోహర్ని అడుగుతాను. మీరు అందరూ వింటారు. మనోహర్కి నేనేం ప్రిపేర్ చేయలే. మనోహర్కి నేను ఎలాంటి ఇలా చెప్పాము అలా చెప్పామని అనలేదు. మనోహర్, ఇప్పుడు నీ రిజల్ట్స్ రాగానే ఫస్ట్ నీ యొక్క ఫీలింగ్ ఏంటి? వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఫీలింగ్ రిజల్ట్ చూసిన తర్వాత? దేనికి? ఓకే, కొన్ని సబ్జెక్ట్స్ ఉండిపోయి భయం వేసింది. నెక్స్ట్ ఏదైనా దేవుడు ఉన్నాడు, దేవుడి భారం వేస్తావు. నెక్స్ట్ అంతే. ఓకే, ఏం చేస్తే బెటర్ అనిపించింది నీకు తర్వాత? ఎక్కడ తప్పు చేశాననేది ఆలోచించుకొని, ఎక్కడ ఏమైనా ఇబ్బంది అయిందో ఆలోచించుకొని, మరలా ఇంకా బెటర్ ట్రయల్ ఇవ్వాలి అనేది అనుకున్నావు కదా. ఎందుకు నేను ఈ మాట ప్రత్యేకంగా నేను అడుగుతున్నానంటే, తన్నని కాదు, ఎవరైనా సరే మన జీవితంలోని ఏదైనా ఒక సందర్భం కలిగినప్పుడు, ప్రాముఖ్యంగా ఎప్పుడైనా ఒక ఓటమి మనకి ఎదురైనప్పుడు మనం ఏం చేస్తామండి? కృంగిపోతాం. ఇప్పుడు మనోహర్ కూడా ఫస్ట్ ఏమన్నాడు? భయం వేసింది. ఏంటి ఇలా అయింది, ఎవరికి చెప్పాలి, నా జీవితం ఏంటి, నా గమ్యం ఏంటి అనే భయం మొట్టమొదటికి అందరికీ కలిగేదే. కానీ దేవుని దేవుని యొక్క ఆ తోడు ఉందని భావించాడు కాబట్టి తను ఏమనుకున్నాడు? ఏదైతే అది అయింది, లెట్ మీ గో టు మై పేరెంట్స్, నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి జరిగింది ఏంటి జరిగిందో అది చెప్పి దాన్ని బట్టి నేను మాట్లాడదాము అని అనుకున్నాడు. మూడవది విషయం ఏంటంటే, నన్ను నేను మరలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇంకా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాలి, ఈసారి ఇంకా మంచి మార్కులతో పాస్ అవ్వాలి అని అనుకొని తీర్మానించుకున్నాడు. ఇందులో నేను ఏ మాట చెప్పాలని ఆశపడుతున్నానంటే, మీకు అందరికీ తెలిసిన దైవజనుడు ఏలియా. ఏలియా అనగానే ఏం గుర్తుకొస్తుందో చెప్పండి? దైవజనుడైన ఏలియా అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? ఏంటండి? వర్షం ఒక 3 సంవత్సరాలు ఈ భూమి మీద పడదని దేవుని పేరట ప్రమాణం చేసిన వ్యక్తి గుర్తుకొస్తాడు. ఇంకా బయలు దేవతల యొక్క ప్రవక్తలతో ఛాలెంజ్ చేసిన వ్యక్తి కనిపిస్తున్నాడు. ఇంకా భయపడ్డ వ్యక్తి కూడా అనిపించాడు. ఇంకా పోషించబడిన సందర్భం గుర్తుకొస్తుంది. ఇంకేమైనా ఉందా? ఆల్మోస్ట్ చెప్పేస్తున్నారు. నేను ఇంకా ఏమైనా ఉందని మిమ్మల్ని గుర్తు చేయమన్న కారణం ఏంటంటే, మీకు తెలిసింది ఎంతో నాకు అర్థమైతే నా వాక్యం చాలా ఈజీగా మీకు రీచ్ అయిపోతుందని. అంతకుమించి నేనేమి ఇంకా వాక్యం అంతా మీతో చెప్పించాలని ఆశ కాదు. సరే, మీరు చెప్పిన మాటలన్నీ 100% బైబిల్లో ఉన్న మాటలు మీరు చెప్పారు, అది 100% కరెక్ట్. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఏలియాతో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేయాలని అనుకున్నాడు. ఆ గొప్ప కార్యం ఏంటంటే, బయలుదేవతలతో ఢీ కొట్టడం. అనేక మంది బయలుదేవతల దగ్గర ఎదుట ఒక్కడై ఉన్న ఏలియా దేవుని పెరట నిల్చోవడం అనేది ఆయనకి ఎప్పుడు వస్తుందంట? అది దే షుడ్ బి ఎ లెసన్. ఆయన అది నేర్చుకోవాలి. దేవుడు నాకు తోడుగా ఉంటాడు, దేవుడు ఉంటే నాకు అన్నీ జరుగుతాయని ఒక గొప్ప విషయాన్ని ఆయన ఎలా తెలుసుకోగలడంటే, ఆయన జీవితంలో కొన్ని అనుభవించకపోతే మనకు ఇప్పుడు డ్రైవింగ్, నేను వెళ్ళి కార్ తీసాను అనుకోండి, నాకు తెలియకుండా నేను కరెక్ట్గా తీస్తానా? ముందు స్టార్ట్ చేయడం రావాలి, గేర్లు వేయడం రావాలి, ఎటు తిప్పాలి ఎటు తిప్పకూడదు అన్నీ తెలియాలి. ఇవన్నీ తెలిస్తే నాకు డ్రైవింగ్ వచ్చినట్లు. నాకు తెలియకపోయినా తీద్దాం అనుకోండి. ఇప్పుడు మొన్న ఒక పిల్లోడు బౌద్ధ సన్యాసుల మీదకి ఒక కారుని వేసుకెళ్ళిపోయాడు. ఫుల్గా 16 మంది నుంచి ఎక్కించుకొని వెళ్ళిపోయాడు.
మొత్తం చనిపోయారు చాలామంది. ఒక్కసారి అలా పాపం రోడ్డు పక్కన నడుచుకొని వెళ్తున్నారు. ఒక అబ్బాయి ఏం చేశాడు, కారు ఎక్కాడు. కారు నడిపించేటోడికి మొత్తం అందరినీ తొక్కించుకుంటూ వెళ్ళిపోయాడు. చాలామంది, అందులో 16 మంది చనిపోయారు. ఎందుకంటే తన డ్రైవింగ్ రాదు. ఇప్పుడు ఎప్పుడు తెలుస్తుంది మనకు డ్రైవింగ్ మనం సరిగ్గా చేస్తున్నాం? ఎప్పుడు తెలుస్తుంది? కొద్దిగా 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 మనకి దాని మీద అవగాహన వచ్చి నేర్చుకొని మనం సొంతంగా అమ్మాయి ఇంకా నేను తీయగలను. లేదంటే అదే నేను చిన్నప్పుడు సైకిల్ అంటే పడకుండా దెబ్బ తగలకుండా సైకిల్ రాదనేవారు మా పేరెంట్స్. ఏమనేవారంటే సైకిల్ నేర్చుకోవాలంటే దెబ్బ తగలాలి. ఎందుకు దెబ్బ తగలాలి చెప్పండి? ఎందుకు దెబ్బ తగలాలి? ఇప్పుడు అంటే ఇంకేమన్నా రక్తం రావాలి. దేవుడి దయ వల్ల నాకైతే ఏ దెబ్బ తగలకుండా సైకిల్ వచ్చేసింది. అయితే నేను చెప్తున్నాను, ఎందుకు ఆ మాట మనకి వినడానికి హాస్యాస్పదంగా నవ్వులాటగా అనిపించినా సరే, దెబ్బ తగిలితే ఇంతకుముందు ఏ తప్పు అయితే చేసామో ఆ తప్పు మరలా మనం చెయ్యం. ఇప్పుడు చిన్నప్పుడు స్కూల్లో మనల్ని టీచర్స్ ఎందుకు దండిస్తారంటే మరలా తప్పు చేయకూడదు, ఈ భయంతోనైనా మరలా తప్పు చేయకూడదని. ఇప్పుడు ఈయన్ని దేవుడు ఒక పెద్ద కార్యానికి, ఈయననే కాదు మోషేని కానీ ఎవరినైనా సరే మన బైబిల్లో చూస్తున్న ప్రతి వ్యక్తిని దేవుడు ఒక గొప్ప కార్యం వారి జీవితంలోనూ లేదంటే వారి ద్వారా చేయాలనుకునేటప్పుడు వాట్ గాడ్ ఈజ్ డూయింగ్, లెసన్ నేర్పిస్తున్నాడు. సక్సెస్ కాదు, ముందు ఫెయిల్యూర్ విల్ బి ద లెసన్. మనం ఒక పనిని చేయలేకపోవడమే దేవుడు మనకు నేర్పించేప్పుడు. మోషే ఏం చేశాడు చెప్పండి? ఒక వ్యక్తిని చంపి, ఒక ఐగుప్తుని చంపి ఇసుకలో పాతేసి అది రాజుకు తెలుస్తుంది, ఫరోకు తెలుస్తుందని చెప్పి ఏం చేశాడు? పారిపోయాడు. ఈజ్ దట్ ఎ సక్సెస్? అది విజయమా? అక్కడ ఆయన పారిపోయాడు. ఆయన తప్పు చేశాడనే భావంతో పారిపోయాడు. బట్ దేవుడు ఎప్పుడైతే పట్టుకున్నాడు, సాత్వికుడిగా మారిపోయాడో, అసలు భూమి మీద మోషే వంటి సాత్వికుడు లేడు అనే టైటిల్ వచ్చేసింది. మరి ఆయనే కదండి చంపాడు ముందు. మరి సాత్వికుడు అయితే ఏం చేస్తాడు? మరి చంపాడు కదండి. అది ఆ టైటిల్ ఎలా అండి అంటే దేవుడు మార్చాడు. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చగలిగిన వాడు మన దేవుడు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఏలియా ఆయన ఏం చేశాడంట, చాలామంది బయలుదేవతలతో ఆయన పోరాడాడు. అంటే ఒక పందెంలో నించున్నాడు. ఇక్కడ ఏలియాకి అంతటి అంటే దేవుని కోసం నేను నిలబడాలి అనే తపన కానీ, ఆ ధైర్యం కానీ, ఆ యొక్క తీర్మానం కానీ ఎలా చేసుకున్నాడంటే 17వ అధ్యాయం మనం చూసినట్లయితే 17వ అధ్యాయంలో ఆయన ఇందాక బ్రదర్ తిమోతి గారు చెప్పినట్లు వర్షం గురించి ఆయన ఏం చేశాడు, 3 సంవత్సరాలు ఈ దేశంలో వర్షం పడదు అని దేవుని పేట ఆయన శపించేశాడు. శపించేసి అక్కడి నుంచి ఏం చేశాడంటే ఇంకా పారిపోయాడు. ఆ రాజుకి కానీ ఆ రాజ్యంలో కానీ భయపడి ఏం చేశాడు, పారిపోయి మొట్టమొదటి ఫెయిల్యూర్ ఏంటి, వర్షం ఒకవేళ పడిపోయింది అనుకో అనే థాట్ వచ్చింది ఆయనకి. నేను చెప్పేశాను, గట్టిగా చెప్పేశాను, వర్షం పడదు, మీరు దేవుడు ఈ దేశాన్ని శపిస్తున్నాడు, వర్షం పడదని అనేశాడు. ఆవేశంతో అన్నాడు, ఆలోచించన్నాడు, పక్కన పెట్టండి అనేశాడు. ఇప్పుడు కనుక వర్షం పడిపోయింది అనుకోండి, ఏలియా పని ఏమవుతుంది? సో హీ హ్యాడ్ ఎ ఫియర్. ఇందాక మనోహర్ చెప్పినట్లు ఈ హ్యాడ్ ఎ ఫియర్, భయం ఉంది. ఏంటా భయం? వర్షం పడితే నా పని అంతే, నేనేదో గొప్పగా అంటే కాన్ఫిడెన్స్ లేదు. ఇంకా ఆయన ఏం చేశాడంట, అనేసి దేవుడు పోషిస్తాడని కాకోలం, దేవుడు ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళిపోయి కాకోలంతో పోషించబడ్డాడు. ఇది మన మెయిన్ ఇప్పుడు మన లెసన్ ఏంటి అంటే దేవుడు ఆయన్ని ఒక దగ్గరికి పంపించాడు, నడిపించాడు. ఎక్కడికి? ఒక వాగు దగ్గరికి, కేరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏలియా అనుకున్నాడు, అమ్మయ్య వాళ్ళకి ఎవరికి నేను కనిపించను, నేను దూరంగా ఉన్నాను, ఒక వాగు దగ్గర ఉన్నాను, నా జీవితకాలం ఇక్కడే నేను తినడం తాగడం, ఇక్కడే హ్యాపీగా నేను జీవించడం అనుకున్నాడు. ఆయన థాట్ ఏంటి, ఇంక ఏదో చెప్పించేశాను, నా పని అయిపోయింది, దేవుడు నన్ను అందుకే నిర్దేశించాడేమో, ఓన్లీ వాళ్ళ మీద చెప్పించడానికి నన్ను నిర్దేశించాడు అనుకుని అక్కడితో ఆయన అయిపోయి ఇంకా ఆయన రిలాక్స్ అయిపోయాడు. రిలాక్స్ అయిపోతే మనిషి జీవితం రిలాక్స్ అయితే ఏమవుతుందో చెప్పండి? రిలాక్స్ అయితే ఏమవుతుందో చెప్పండి? మీకు ఎవరికైనా సరే కుళ్ళిపోయిన వాటర్ నచ్చుతుందా, బాగా ఫ్రీ ఫ్లో ఉన్న నది నచ్చుతుందా? స్టాగ్నెంట్ అంటే అర్థం ఏంటి?
ఆ వాటర్ ఎక్కడికి వెళ్ళదు, ఒక దగ్గర ఒక గుంటలో ఉండిపోతుంది. దాంట్లో చెత్త చెదారం పురుగులు జంతువులు అన్నీ చచ్చిపోతుండే, అదే కంపు కొట్టడమే కానీ అది ఫ్రీ ఫ్లో అవుతుంది. అదే మీరు ఒక రివర్ దగ్గరికి వెళ్ళారనుకో, ఒక నది దగ్గరికి వెళ్ళారు, నది ఏం చేస్తుంది? తనతో పాటు అంతటినీ కొట్టుకుపోతూ అది ఎప్పుడు కూడా నిత్యం ఫ్రెష్గానే కనిపిస్తుంది ఒక నది. నవ్ హీ సాట్ అట్ ఎ రివర్. ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? కేరీత్ వాగు దగ్గర కూర్చున్నాడు. ఆయన అనుకున్నాడు, ఓకే దిస్ ఈజ్ మై ప్లేస్, ఇక్కడ నేను హ్యాపీగా ఉండొచ్చు. ఆ జరిగింది ఏదో జరిగిపోయిందని మర్చిపోయాడు, ఆ జరిగిన దాన్ని మర్చిపోయి ఆయన ఏం చేస్తున్నాడు, ఆ వాగు దగ్గర కూర్చొని తను ఇంకా నా లైఫ్ అచీవ్మెంట్ ఇదే అనుకొని అక్కడ కూర్చుని పోయాడు. కూర్చుని పోతే దేవుడు ఏం చెప్పాడంటే, ముందు వాగుని ఎండిపోయేటట్లు చేశాడు. ఇంకొక ఫెయిల్యూర్, వాగేమైంది? ఎండిపోయింది. ముందు అక్కడేమో దేశంలో ఉన్న ప్రజలతో పోరాటం, అది అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాగు ఎండిపోయింది. ఇప్పుడు వాగు ఎండిపోతే ఏం చేయాలి? తినాలి కదా. ఇప్పుడు మరలా దేవుడు ప్రార్థన, మళ్ళీ దేవుడు ఏమో మాట్లాడుతున్నాడు, నువ్వు ఎక్కడ కాదు వేరే ప్రదేశాన్ని పంపిస్తాను అనేసి అన్నాడు. వేరే ప్రదేశం ఎక్కడ పంపించాడు చెప్పండి? సారెపాతు విధవరాల దగ్గరికి. మనం ఏమనుకుంటాం? దేవుడు మనకి ప్రొవిజన్ ఎలాగిస్తాడు అనుకుంటాం? ఏమనుకుంటాం మనం? దేవుడిచ్చే ప్రొవిజన్ ఏమనుకుంటాం చెప్పండి? మంచి రాజు, మంచి రాజ్యానికో పంపించి సమృద్ధిగా అట్లీస్ట్ 2 టెస్టులు అయిపోయి, ఒకటి వాళ్ళతో నేను శాపం ఇచ్చేసాను, రెండో దేవుడు నన్ను తీసుకెళ్ళి కెరీత్ దగ్గర కూర్చోబెట్టేసాడు, అది ఎండిపోయింది, ఇప్పుడైనా అట్లీస్ట్ నాకు మంచిగా ఉంటుందేమో అని అనుకుంటే ఆయన తీసుకెళ్ళి ఏం చేశాడు? సారెపాతు విధవరాలు. సారెపాతు విధవరాల దగ్గర ఏముంది చెప్పండి? ఏముంది చెప్పాలి మీరు? చివరిగా తిని చచ్చిపోదాం అంటే లాస్ట్ మీల్ ఉంది, కొంచెం పిండి కొంచెం నూనె ఇవి కలుపుకొని ఒక అప్పం చేసుకొని నేను నా కుమారుడు తిని నీకు చచ్చిపోవడమే, ఇంక ఇదే దిస్ ఈజ్ లాస్ట్ అన్నప్పుడు ఈయనకి కబురు పంపించి ఆ సారెపాతు విధవరాలు అక్కడికి వెళ్తే ఆవిడేమంటుంది, నా దగ్గర ఒక చిన్న అప్పం ఉంది బాబు, నువ్వేమో ఆకలి అంటున్నావు, నా దగ్గర చూస్తే చిన్న అప్పం ఉంది, నేను సరే మీరు అడుగుతున్నారు మీకు ఇచ్చేస్తున్నాను. అప్పుడు మీరు ఆలోచించండి, ఏలియా మనసులో ఏమని ఆలోచిస్తాడు? దేవుడు మళ్ళీ నాకు దోకా ఇచ్చాడు అనుకుంటాడు. ఫస్ట్ అక్కడి నుంచి తప్పించి కేరీత్ వాగు అన్నాడు, పోనీ కేరీత్ వాగు దగ్గర కొన్నాళ్ళు ఉంచాడంటే అక్కడ అది ఎండిపోయింది, మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి వేరేయా సారెపాతు విధవరాల దగ్గర ఉన్నాను, పోనీ ఎక్కడైనా ఏదైనా పుష్కలంగానో లేదా సమృద్ధి నాకు దయచేస్తాడు అనుకుంటే ఇక్కడ కూడా ఏంటంటే లాస్ట్ అప్పు తినమంటున్నాడు. నాకు అడగాల, తినాలా వద్దా అనే పరిస్థితి క్రియేట్ చేశాడు దేవుడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇన్ ఎవ్రీ స్టెప్, ప్రతి దశలోనూ దేవుడు ఎంత గొప్పవాడో, ఎలా నడిపిస్తాడో, ఎలా నిలబెడతాడో అనే విషయాన్ని దేవుడు ఆయన నేర్పిస్తున్నాడు. అది జరగకుండా మీరే సింపుల్గా అనుకోండి, కేరీత్ వాగు కాకుండా ఒక పెద్ద నది దగ్గర ఆయన్ని ఉంచేశాడు అనుకోండి, కదులుతాడా? ఆయన మళ్ళీ అక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోతాడా? లేదు. ఒక వాగు దగ్గర అది ఎండిపోయేంత కాలం వరకు మాత్రమే ఆయనకి నిర్ణయించాడు. అది అయిపోయిన తర్వాత సారెపాతు విధవరాలు కాకుండా ఒక రాజు ఇంటికి పంపించారు అనుకోండి, ఏమనుకుంటాడు ఆయన? అమ్మయ్య దిస్ ఈజ్ మై అచీవ్మెంట్, ఇక్కడ ఉంటే నాకు సరిపోదు. కానీ ఏం చేశారు అక్కడ కూడా? లాస్ట్ అప్పం. అక్కడ ఎప్పుడైతే దేవుని మాటకు లోబడుతూ ఉన్నాడో ఏలియా, ఆయనకు తెలియకుండానే ఆయన వ్యక్తిత్వంలో మార్పు, ఆయన తెలియకుండానే దేవుడి మీద ఆధారపడే మార్పు, ఆయన తెలియకుండానే దేవుడు గొప్పవాడనే ఆలోచన, ఆయన తెలియకుండానే నేను ఈ దేవుడి కోసం నిలబడాలి, ఎంతటి అసమానమైన పనులు చేస్తున్నాడు, సాధారణమైన విషయం కాదు. అక్కడ ఆ సారెపాతు విధవరాలు ఇంట్లో ఏం జరిగింది తర్వాత? అద్భుతం ఏమైందండి? పిండి అయిపోలేదు, నూనె తక్కువ కాలేదు, అప్పాలు ఎన్ని ఉంటాయి, అవి వ్యాపారం చేసుకుందండి తర్వాత. ఎంత ఫంటాస్టిక్ థింగ్స్. దేవుడు ఏంటంటే, సక్సెస్ అనేది ఓవర్ నైట్ వచ్చేది కాదు, మనకి విజయం రాత్రికి రాత్రి రాదు. ప్రాముఖ్యంగా దేవుడి మీద ఆధారపడే వాళ్ళకి సక్సెస్ అంత త్వరగా దేవుడు ఇవ్వడు. ఎందుకంటే దేవుని గొప్పతనం మనకు తెలియాలంటే మన జీవితంలో దేవుడు దేన్ని అనుమతించాలండి? ఓటమిని అనుమతించాలి. ఓటమి లేకపోతే గెలుపు యొక్క రుచి ఏంటో మనకు తెలియదు, గెలుపు ఎంత గొప్పగా ఉంటుందో మనకు తెలియదు. పుట్టినప్పటి నుంచి అదేదంటారు కదా, సిల్వర్ స్పూన్తో పుట్టినోడికి కష్టాలు ఏంటో తెలియదు. చిన్నప్పుడు కష్టపడి పైకి వచ్చిన వాడికి కష్టము తెలుసు, నష్టము తెలుసు, తను పడే బాధ అంతా తెలుసు. సో దేవుడు మనల్ని ఎలా పెంచాలనుకుంటున్నాడంటే, హీ విల్
పాసెస్ త్రూ అంటే మనల్ని ప్రత్యేకంగా ఎలాంటి ప్రయాణంలో గుండా తీసుకెళ్తాడంటే మనకు అన్నీ తెలియాలి. మనకి ఓటమి తెలియాలి, గెలుపు తెలియాలి, గెలుపులో పీక్స్ తెలియాలి, ఓటమిలో లీస్ట్ తెలియాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి నోన్ బై అస్. ప్రతీదీ మనకు తెలియాలి. ఏలియా గొప్ప రోషం కలిగిన ప్రవక్త. కానీ ఆ రోషం కలిగిన పని చేయడానికి ముందు ఆయన ఏంటి? ఒక పిరికి పందగా కనిపిస్తున్నాడు, పారిపోతున్నాడు, భయపడుతున్నాడు, సంశయిస్తున్నాడు, డౌట్ఫుల్గా ఉన్నాడు. ఆయన్ని దేవుడు ఒక రూపాంతరం చెందించడానికి ఆ ఓటమి నుంచే ఆయనకి జీవితంలో లెసన్స్ నేర్పించాడు. సో ప్రత్యేకంగా యవనస్తులు నేర్చుకోవాల్సిన విషయం ఏంటిరా అంటే, ఓటమి ఎదురైనప్పుడు దట్ ఈజ్ అవర్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ద సక్సెస్. ఈరోజు నాకు ఏదైతే నేను ఓడిపోయాను అనుకుంటున్నానో ఆ ఓటమి నుంచే నా విజయానికి ఒక మెట్టు నేను మలుచుకోవాలి. దట్ ఈజ్ నాట్ ఎండ్ ఆఫ్ లైఫ్. జీవితంలో ఓటమి అనేది చివరి పేజీ కాదు. చివరి పేజీ ఏంటంటే సక్సెస్సే మన చివరి పేజీ. కానీ ఈ ఓటమిని ఎలా మలుచుకుంటామో, ఎలా మన జీవితంలో మార్చుకుంటామో అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మొట్టమొదటిగా 8వ వచనం చదువుదాం. 17వ అధ్యాయం, 1వ రాజులు 17వ అధ్యాయం. అంతటా యెహోవా వాక్కు ఆ, అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఉమ్, నీవు సీదోను పట్టణ సంబంధమైన ఉమ్, సారెపతు అను ఊరికి పోయి ఉమ్. అక్కడ ఉండుము. చాలు. 7వ వచనంలో ఏముందంట? నీరు ఎండిపోయెను. నీరు ఎండిపోయిన తర్వాత దేవుడు వచ్చి మాట్లాడుతున్న మాట, వాగు ఎండిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడా? వాగు ఎండిపోయింది, దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. దేవుడు ఏం చేస్తున్నాడంట? మరొక ప్రొవిజన్ ఇస్తున్నాడు, మరొక మార్గాన్ని ఇస్తున్నాడు. సో ఆ మార్గం ఏంటంట? వేరేక దగ్గరికి నీకు పోషించబడతావు అనడానికి దేవుడు మనకిచ్చే ఒక ఆదరణ. మొట్టమొదటిగా అది నేర్చుకున్నాం. తర్వాత రెండో విషయం ఏంటి అంటే, ఒకవేళ మన వైఫల్యం మనం ఇంకా అయిపోయింది, ఇంకా లైఫ్ అనుకునేటప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. 9వ వచనం చదవండి అక్కడ. నిన్ను ఉమ్, పోషించుటకు ఉమ్, అచ్చటనున్న ఒక విధవరాలికి నేను ఉమ్. జరిగించితిని. చాలు. ఏంటంట రెండోది? నువ్వు ఓడిపోయావు, నువ్వు నిరాశకు గురయ్యావు, కానీ దేవుడు అంటున్న మాటలు మీరు గమనిస్తే, నిన్ను పోషించుటకు. అంటే నీ భయం ఏంటి? ఇక్కడ తిండి ఇంకా దొరకట్లేదు, మరి నెక్స్ట్ వెళ్తున్నాను కదా, అక్కడ ఏంటి అంటే నిన్ను పోషించడానికి ఒక విధవరాలని. అంటే ఒక నూతనమైన మార్గం. ఆ మార్గం ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ మనం విశ్వసించి ఆ మార్గాన్ని అనుసరిస్తే దేవుడు మనల్ని తీసుకెళ్లేది మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అబ్రహాంనే మనం గుర్తు చేసుకోవచ్చు. అబ్రహాం పిలిచినప్పుడు అబ్రహాంకి ఏం తెలుసా? అబ్రహాం దేవుడు ఎందుకు పిలిచాడో తెలుసా? ఎక్కడ తీసుకెళ్తాడో తెలుసా? దేవుడు చెప్పాడు, ఈయన ఆజ్ఞను అనుసరించాడు, అందరిని వదిలేమన్నాడు, వదిలేశాడు. అన్నీ విడిచిపెట్టమని అన్నీ విడిచిపెట్టేశాడు. నేను ఎక్కడ చూపిస్తున్నాను అక్కడికి వచ్చేయమన్నాడు, అక్కడికి వచ్చేసాడు. బట్ వన్ ఫైన్ మార్నింగ్ అబ్రహాం దీవించబడడం చూస్తున్నాం. ఆయన ఆశీర్వాదానికే ఆశీర్వాదకర్తగా ఉంచేశాడు. సో అలాంటి బ్లెస్సింగ్ రావాలంటే ఏంటయింది? మూమెంట్. దేవుడు చెప్పిన మార్గం అంతా కూడా ఆయన నడవాల్సి వచ్చింది. సో ఇక్కడ మనం ఇప్పుడు గమనించినట్లయితే రెండో మాట ఏంటంట, నీ యొక్క ఓటమిలో దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక కొత్త మార్గాన్ని క్రియేట్ చేస్తున్నాడు. దెర్ ఈజ్ ఎ వే ఇన్ ఎవ్రీ ఫెయిల్యూర్. ప్రతి ఒక్క ఫెయిల్యూర్లోని కొంచెం దేవుడు ఒక మార్గాన్ని ఏర్పరచగలడు. సో ఆయనని అక్కడి నుంచి ఎక్కడ పంపించాడంటే సారేపాతు విధవరాలింటికి పంపించాడు. తర్వాత 14వ వచనం చదవండి అమ్మా. భూమి మీద ఆ, యెహోవా వర్షము కురిపించు వరకు ఉమ్, ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, ఉమ్, తొట్టిలో నూనె అయిపోదని ఉమ్, ఇశ్రాయేలులో దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అనెను. ఉమ్, అంతటా ఆమె వెళ్ళి ఉమ్. ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును ఉమ్, అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. ఉమ్, యెహోవా ఉమ్. ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి ఉమ్, తక్కువ కాలేదు, ఉమ్. బుద్ధిలో ఉన్న నూనె అయిపోలేదు. చాలు. గమనించారు కదండి? ఏంటంటే దేవుడు నడిపించిన మార్గం మనం ఇది రైట్ కాదు, మళ్ళీ నేను ఫెయిల్ అవుతానేమో అని భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఒక మార్గాన్ని చూపించాడంటే ఆ మార్గం చూపించినోడే పోషిస్తాడు కూడా, ఆ మార్గం నుంచి నడిపిస్తాడు కూడా, ఆ మార్గంలో మనల్ని నిలబెడతాడు కూడా.
ఈ ఒక సారెపాతు విధవరాలు అనే స్త్రీ దగ్గర ఏమీ లేదు, చివరి అప్పం చేసుకోవడానికి ఉన్న సామాగ్రితోనే దేవుడు ఏం చేశాడంట, 3 సంవత్సరాలు దేవుడు యెహోవాతో ఏలియాతో అంటున్న మాట ఏంటంట, నువ్వు వర్షం పడదన్నావు కదా, ఆ వర్షం పడలేనంతకాలం ఇంకా ఈవిడింట్లోనే ఉండు. 3 years నువ్వు పోషించబడతావు, నీకు ఆహారం ఉంటుంది, ఆవిడకి కూడా ఆహారం ఉంటుంది, నూనె ఏది కొరవ కాదు. యూ విల్ హ్యావ్ ఆల్ ద ప్లెంటీనెస్, సమస్తము నీకు సమకూరుతుందని చెప్పి దేవుడు ఏం చేశాడంటే మార్గాన్ని తెరిచాడు. ఏంటి అందులో మనం చేయాల్సింది ఏంటంటే మనం విశ్వసించాలి దేవుని మాట. ఫెయిల్యూర్ నుంచి సక్సెస్లోకి తీసుకెళ్ళేటప్పుడు దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని, నువ్వు ఆ ఇంట్లోనే ఉండు, ఈ 3 సంవత్సరాలు నీకు ఆహారం కొరత ఉండదు, నీకు ఇంటి కొరత ఉండదు, నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, నీకు 3 సంవత్సరాలు నీకు అక్కడ ఏం జరిగిందో అంటే నువ్వు ఏదైతే భయపడే వచ్చావో ఆ 3 సంవత్సరాలు నువ్వు అక్కడ పోషించబడతా ఉన్నాడు. సచ్ ఏ గాడ్, ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. దేనికోసం భయపడ్డాడో ఆ భయాన్ని కూడా దేవుడు తీసివేసి తనకి సమృద్ధిని కలుగు చేశాడు. కాబట్టి మనం ఏ దేవుడి మీద అయితే మనం ఆధారపడుతున్నామో ఆ దేవుడిని మనం విధేయత చూపించినప్పుడు ఆ దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే పోషిస్తాడు. ఇంకొక మాట చెప్తాను, ముగిస్తాను. 16వ వచనం ఇప్పుడు చదివిందే యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, తొట్టిలో ఉన్న నూనె అయిపోలేదు. అయిపోలేదు. అటు తర్వాత ఉమ్, ఆ ఇంటి యజమానురాలైన చాలమ్మా. తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అర్థం ఏంటండి? అర్థమేంటి? విశ్వాసం మనల్ని నించోబెడుతుంది. మన ఫెయిల్యూర్లో ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో దేవుడు మార్గాలు తెలుస్తాడు. ఆ దేవుని మార్గాలు మనల్ని ఏం చేస్తుంటే మరింత బలపరుస్తాయి. కానీ దేవుడికి మనం చూపించాల్సింది ఏంటంటే విధేయత, మన ఒబీడియన్స్. మనం ఈసారైనా దేవునితో ఎలా ఉన్నాం అనేది మనం ప్రూవ్ చేసుకోవాలి. ఆ విధేయత చూపించినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంట, అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. చివరి మాట ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో సత్క్రియ నారంభించిన నాడు నా యేసుక్రీస్తు జన్మ వరకు యేసుక్రీస్తు తెరం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము మీరు చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొనినప్పుడెల్లను ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చాలండి. ఇక్కడ మీరు ఇప్పుడు చదివిన మాట గమనించినట్లయితే సత్క్రియ ఆరంభించిన వాడు ఎవరంట? యేసుక్రీస్తు. ఆయన ఆ దినం వరకు కొనసాగించేది కూడా ఎవరంట? యేసుక్రీస్తు వారే. ఇక్కడ మనకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ వైఫల్యం వచ్చిన రోజు నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని మీద ఆధారపడడం. దేవుని మీద ఆధారపడమే కాదు కానీ నీ యొక్క పని మొత్తం ఎవరికి అప్పగించాలంట? అంటే కొనసాగించేవాడు ఎవరంట? దేవుడు. నీ సత్క్రియను కొనసాగించడం ఎవరు చేస్తారంట? దేవుడు. మనం ఎప్పుడైతే మన పని మొత్తాన్ని దేవునికి అప్పగించేస్తామో, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఫెయిల్ ఆర్ సక్సెస్, మనం ఓటమియా గెలుపు అనేది పక్కన పెట్టి మనం దేవునికి మన యొక్క సమస్తాన్ని అప్పగిస్తామో దేవుడు ఏం చేస్తాడంట? దాన్ని కొనసాగిస్తాడు. ఇక్కడ ఏలియా మొట్టమొదటిగా ఆయన ఒక తీర్మానం తీసుకున్నాడు. 3 సంవత్సరాలు వర్షం పడదని చెప్పాడు. తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? కేరీతు వాగు దగ్గర ఉన్నాడు. కేరీతు వాగు ఎండిపోయినా దేవుడు వదలలేదు, దేవుడిని ఆయన వదలలేదు. అక్కడి నుంచి ఆయన సారేపాతు విధవరాల దగ్గర తీసుకెళ్ళాడు. అక్కడ కూడా ఆయన దేవుని మాటకి విధేయత చూపించాడు. దేవుడు కూడా ఆయన విశ్వాసం చొప్పున ఆయనకి ఆహారాన్ని ఇచ్చాడు. 3 సంవత్సరాలు పోషించాడు. పోషించిన తర్వాత దాన్ని అలా కొనసాగించింది ఎవరండి? మన విధేయతకి దేవుడు ఏం చేస్తున్నాడు? కొనసాగించే దేవుడు. అండ్ హీ బికెమ్, అందువలన ఏలియా దేవునిలో బలపడి ఆయన అనేక మంది బయలు ప్రవక్తలతో పోరాడడానికి దేవునితో తీర్మానం చేసుకుని ఆయన ఏమంటున్నాడు? నేను దేవుని యొక్క పేరున మీ అందరితో అంటే మీ అందరి ఎదురుగా నేను ఏం చేస్తున్నాను? నిల్చుంటున్నాను. నేను దేవుని పక్షంగా నేను ప్రార్థన చేస్తాను. మీరందరూ ఒకరికి ప్రార్థన చేసుకోండి, నేను మాత్రం నా దేవుడైన యెహోవాకు ప్రార్థన చేస్తాను. సో ఆ విశ్వాసం కలగడానికి దేవుడు అనుమతించింది ఏంటంట? ఓటమిని.
ఓటమిలో ఆయన విధేయతను దేవుడు చూశాడు. ఆ విధేయతను బట్టి ఆయన నిలబెట్టాడు. ఆ విధేయత బట్టి ఆయనకి ఏం చేశాడంటే బలపరిచాడు. ఆ విధేయత ద్వారానే ఆయనకి విజయాన్ని దయచేశాడు. ఈ కొనసాగించే దేవుడి మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు మన ఓటమిని కూడా గెలుపుగా మార్చగలడు. ఆ గెలుపుగా మార్చబడాలంటే మనం ఓటమిని అంగీకరించాలి. ఈ మాట నాకు ఇందాక సాక్ష్యం చెప్పినప్పుడు నాకు గుర్తుకొచ్చింది. సరే, ఎలాగా నేను వెళ్ళే ముందు ఒక 10 నిమిషాలు పావుగంట మాట్లాడడానికి ప్రయత్నిస్తానని చెప్పి నేను టైం తీసుకొని మీతో మాట్లాడడానికి కారణం ఏంటంటే, దేవుడు మన ప్రతి జీవితంలో కూడా, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆయన కృప నిరంతరం ఉంటుంది, కాపాడుతుంది, రక్షిస్తుంది. కానీ ఓటమిని కూడా అంతే జాగ్రత్తగా మనం తీసుకొని దేవునికి అప్పగించినప్పుడు ఆ ఓటమి సక్సెస్ చేయడానికి, అంటే దాన్ని గెలుపుగా మార్చడానికి దేవుడు మనకు సహాయం దయచేస్తాడు. ఏ ఏలియా అయితే భయపడి కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి దాగున్నాడో ఆ ఏలియా అనేక మంది బయలు ప్రవక్తల మీద విజయాన్ని సాధించినట్టు మనం చూస్తున్నాం. సో మీ ఈరోజు ఓటమి రేపటి గెలుపుకి అది ఏమీ అడ్డంకి కాదు. దేవుని మీద ఆధారపడకపోతేనే తప్పు, కానీ ఆధారపడితే ఈరోజు ఓటమి రేపొద్దున్న మీ గెలుపుకు నాంది. ఎంతమంది ఎగ్జాంపుల్స్ అయినా మనం చెప్పచ్చు. సచిన్ టెండూల్కర్ ఎంత చదివాడంట? 10th క్లాస్ అంట. మరి ఈరోజు ఎన్ని దేశాలలో మాట్లాడతారు సచిన్ టెండూల్కర్ కోసం? ఆయన ఓటమే కదా. సో మనం దేన్ని సింపుల్గా తీయలేము. దేవునికి మన మార్గాన్ని అప్పచెప్తే ఆయన మన ప్రతి కార్యాన్ని ఆయన చూసుకోగలడు. దేవుడు మన వెనుకల్లో ఈ వాక్యాన్ని దీవించును కాక.